టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఫైండ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ ax బై ఎక్స్ అండ్ డెడ్యూస్ దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ax మైనస్ e పవర్ మైనస్ bx బై ఎక్స్ కాస్ px ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 పై లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. షోదట్ ప్రాబ్లం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి మా ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి ప్రాబ్లం ఎలా చేస్తానో. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, అసలు మీకు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ అయితే తెలియాలి. ఫోరియర్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, అది ఏది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్ము? ఎఫ్సి ఆఫ్ f of x is equal to root 2 by pi integral 0 to infinity f of x into cos px into dx. కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్లో మీకు కాస్లు వస్తాయమ్మా. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్లో సైన్ ఫంక్షన్లు అయితే వస్తాయి. చూడండి ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి రాసుకోండి. రూట్ 2 బై పై ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎఫ్సి ఆఫ్ పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పి తీసుకుంటే ఎఫ్సి ఆఫ్ పి, ఎఫ్సి బార్ ఆఫ్ పి అన్నా, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నా మూడు ఒకటే. ఒకసారి చూడండి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి ఆన్ బోత్ సైడ్స్. నేను ఏం చేస్తున్నాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి చేస్తున్నాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే మనము విత్ రెస్పెక్ట్ టు పితో మాత్రమే చేయాలి. అప్పుడు ఎక్స్లు ఏమవుతాయి? కాన్స్టెంట్స్ అయితే అవుతాయి. అది చూడండి డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు, ఎఫ్సి బార్ ఆఫ్ పి అని రాసుకోవచ్చు. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి మా, మీ ఇష్టం అది. రూట్ 2 బై పై విత్ రెస్పెక్ట్ టు పి చేసేటప్పుడు ఎక్స్లు ఏమవుతాయి? కాన్స్టెంట్స్ అయితే అవుతాయి. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ చేస్తే ఏమవుద్ది? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పిఎక్స్ మైనస్ సైన్ పిఎక్స్. విత్ రెస్పెక్ట్ టు పి చేస్తున్నాను కాబట్టి ఎక్స్ డి బై డిపి ఆఫ్ పి వాల్యూ 1 అది ఇంటూ డిఎక్స్. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కాన్స్టెంట్స్ క్యాన్సిల్ మా. డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to root 2 by pi of integral 0 to infinity మైనస్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకోండి మా. ఈక్వేషన్ నెంబర్ 1 ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏంది ఈ పార్ట్? నేను ఆల్రెడీ చేశాను. ఎలా చేశాను? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏఎక్స్
sin bx into dx. ఇక్కడ మీకు ఏంటి ఫార్ములా? e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a sin bx మైనస్ b cos bx. ఫార్ములా అయితే అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు మనం నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. పుట్ ఏ, ఇక్కడ ఏ అంటే ఎంతమా? మైనస్ ఏ. బి అంటే ఎంత? బి. చూడండి, ఈ పవర్ ఏ అంటే మైనస్ ఏఎక్స్ బై ఏ అంటే మైనస్ ఏ స్క్వేర్, బి అంటే పి స్క్వేర్, ఏ అంటే మైనస్ ఏ సైన్, బి అంటే పిఎక్స్, బి అంటే పి కాస్, బి అంటే పిఎక్స్ అయితే రాసుకోండి. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి. ఏంటి లిమిట్స్? 0 to ఇన్ఫినిటీ. చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ సైన్ ఇన్ఫినిటీ, ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, కాస్ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ సైన్ 0 0 మా మైనస్ పి కాస్ 0 1 అంటే కాస్ 0. ఇక్కడ సైన్ 0 కూడా సబ్స్టిట్యూట్ చేశాను, 0 అయితే ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ 0 మా, ఈ వాల్యూ మొత్తం 0, ఈ పవర్ 0 వాల్యూ 1 బై 1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ పి కాస్ 0 వాల్యూ 1 మైనస్ ఇంటూ మైనస్ వాల్యూ ప్లస్ అంటే పి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది వచ్చింది. మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ రాసుకోండి. d by dp of this value is substituting in equation number 1. అది d by dp of fc of f of x is equal to, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి, మైనస్ రూట్ 2 బై పై. ఈ వాల్యూ మీరు చూస్తే ఎంత వచ్చింది? p బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి మా, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ d by dp of fc of f of x is equal to minus root 2 by pi integral p by a square plus b square into dp. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ మా, ఏం మిగిలింది? fc of f of x. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి, మైనస్ రూట్ 2 బై పై. దీని ఫార్ములా లెక్కన సెట్ చేయాలి. 1/2తో డివైడ్ చేసి 2తో ఇంటూ చేయండి, 2p బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డిపి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది మా? ఒకసారి ఆలోచించండి మా. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ పి బై ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి. ఏది ఫార్ములా? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. అది ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాతో మనం ఇంటర్మీడియట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే చేశాను. చూడండి, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2 బై పై ఇంటూ 1/2 ఆఫ్ లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
చూడండి log of a square plus b square fc of f of x minus root 2 by pi. ఇది ఏ ఫార్ములా లెక్క ఉందిమా? m log a. m log aని నేను చాలా సందర్భాల్లో యూజ్ చేశాను. ఈ ఫార్ములా కూడా log a పవర్ m అని. చూడండి log of a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, మీరు చూడండి -1/2 దీనికి ఇవ్వండి, అప్లై చేయండి, హోల్ పవర్ -1/2 m log a. చూడండి fc of f of x is equal to root 2 by pi log of 1 by a square plus b square whole power 1/2. వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఈ వాల్యూని అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను మా నీట్గా. మీరు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, అది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ రాసుకోండి మా. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to root of 2 by pi integral 0 to infinity f of x into cos px into dx. నేను ప్రీవియస్ మోడల్లో ఇంకొక విధంగా చేశాను, ఇది నెక్స్ట్ మోడల్లో చేస్తున్నాను, సెకండ్ మోడల్లో చేస్తున్నాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది మా? రూట్ 2 by pi log of 1 by a square plus b square whole power 1/2. చూడండి ఇప్పుడు మీరు ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ -ax/x. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా ప్రాబ్లంలో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి ప్రాబ్లం ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ -ax ఈ పవర్ -bx/x అని. సబ్స్టిట్యూట్ అయితే చేయండి నీట్గా. సెకండ్ మోడల్ అని చెప్తున్నాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబ్లంలో ఇచ్చాడు, షోదర్ ప్రాబ్లం కాబట్టి ప్రూఫ్ చేస్తున్నాను. -e పవర్ -bx/x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే e పవర్ -ax e పవర్ bx/x కాస్ px ఇంటూ dx. ఈ వాల్యూనే మనం ప్రూఫ్ చేయాల్సింది మా. చూడండి ప్రాబ్లంలో ఒకసారి ఈ వాల్యూనే మనం ప్రూఫ్ చేయాల్సింది. చూడండి 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఎఫ్సి ఆఫ్ 2 పార్ట్స్ ఈ పవర్ -ax/x మైనస్ ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ -bx/x root 2 by pi integral 0 to infinity e power -ax minus e power -bx/x cos px into dx. ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ -ax/x అంటే నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇచ్చున్నాడు. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఈ పవర్ -ax/x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 by pi లాగ్ ఆఫ్ 1 by a square plus b square హోల్ పవర్ 1/2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదమ్మా, నేను తీసుకునేది ఈ పవర్ -ax/x కదా. అంటే ఏమొచ్చింది వాల్యూ? ఎఫ్సి ఆఫ్ ఈ పవర్ -ax రూట్ 2 by pi
చూడండి రూట్ 2/π log ఆఫ్ 1/a² + b² whole power 1/2 fc ఆఫ్ e పవర్ మైనస్ సిమిలర్లీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో రాసుకోండి సరిపోతుంది. మైనస్ రూట్ 2/π log ఆఫ్ 1/b² + b² whole power 1/2 అది is equal to root of 2/π integral 0 to infinity e power minus ax minus e power minus bx/x cos px into dx whole power 1/2ని మీరు ఎలా రాస్తారు? రూట్ ఆఫ్ 2/π కామన్ తీసుకోండి. లాగ్ ఆఫ్ 1/a² + b² 1/2ని రూట్ అయితే రాసుకోండి. మైనస్ లాగ్ ఆఫ్ 1/√b² + b². రూట్ ఆఫ్ 2/π ఇంటిగ్రల్ 0 to infinity e power minus ax minus e power minus bx/x cos px into dx. చూడండి రూట్ 2/π క్యాన్సిల్ పోతేమా లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఏంది ఫార్ములా? లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా మీరు ఒకసారి చూసుకోండి. లాగ్ a/b మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్తున్నాను. లాగ్ ఆఫ్ a/b అంటే 1/√a² + b² బై 1/√b² + b² is equal to integral 0 to infinity e power minus ax minus e power minus bx/x cos px into dx. తిరిగి తెప్పించబడితే అమ్మా b√b² + b² బై 1 log ఆఫ్ రూట్ ఆఫ్ b² + b² బై రూట్ ఆఫ్ a² + b² is equal to integral 0 to infinity e power minus ax e power minus bx/x cos px into dx. ఇది రూట్ a/b ఫార్ములా లెక్క ఉందిమా. రూట్ a/b ఎట్లా రాసుకోవచ్చు? రూట్ a/b అని రాసుకోవచ్చు. రూట్ a/√bbని రూట్ a/√b లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ b² + b² బై a² + b² is equal to integral 0 to infinity e power minus ax minus e power minus bx/x cos px into dx. చూడండి ఒకసారి ప్రాబ్లము. రూట్ని 1/2 అయితే రాసుకోండి. లాగ్ ఆఫ్ b² + b² a² + b² whole power 1/2 is equal to integral 0 to infinity e power minus ax e power minus bx/x cos px into dx. ఒకసారి ప్రూఫ్ అయితే చూద్దాము. 1/√2π log of p² + b² by p² + a². చూడండి ఇంక ఏం రావాలి ప్రాబ్లంలో? ఓకేనా, 1/√2π సరే చూద్దామా. 2π ప్రాబ్లంలో ఇలా అయితే వచ్చేసింది.
ఓకేనా. ఓకే 1/√2π 1/2నా ఓకేనా. చూడండి లాగ్ ఏ పవర్ m లాగ్ ఏ కదా 1/2 log ఆఫ్ b² + b² బై a² + b² is equal to integral 0 to infinity e power minus ax minus e power minus bx by x cos px into dx. సరే మీరు ఆన్సర్లు చెక్ చేసుకోండిమా. ఒకసారి ఆన్సర్లు చెక్ చేసుకోండి, నీట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇలా అయితే రాశారు. ఓకేనా 1/2 ఇక్కడ 1/2 log ఆఫ్ p² + b² + p² a² + b² ఇది ఆన్సర్. ఓకేనా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీకు నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాము. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ అంటే ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేయాలి, ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అసలు ఫార్ములాస్ ఏంటివి, ఎలా చేయాలి ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్. చూడండి ఫైనైట్ ఒకసారి చూడాలి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవి. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, సేమ్ ఫార్ములా f of x is equal to integral 0 to L f of x into sin n pi x by L into dx. ప్రాబ్లంలో ఎల్ అనే ఇంటర్వల్స్ ఇస్తాడు కాబట్టి మీరు నీట్గా చేసుకోవచ్చుమా. చూడండి ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్. fc of f of x is equal to integral 0 to L f of x into cos n pi x by L into dx. ఈ టూ ఫార్ములాస్ నేర్చుకోండి. ఒకసారి ప్రాబ్లం అయితే వెళ్దాము. ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫైండ్ ద ప్రాబ్లం అయితే చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లంగా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా 5 మార్క్స్ లేదా 10 మార్క్స్. చాలా సింపుల్ ఫార్ములాస్ మా ఇవి. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్. ఏం ఇచ్చాడు, f of x is equal to x ఇచ్చాడు, ఇంటర్వల్స్ ఇచ్చాడు 0 less than x less than 4. ఈ ప్రాబ్లం చేస్తూ ఉంటేమా ఇంకా మీకు ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుందమ్మా. చూడండి ఎలా చేస్తాను. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా నీట్గా రాసుకోండి. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఏంది ఫార్ములా, f of x is equal to integral 0 to L f of x into
సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్ వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. అంటే 0 అయితే ఇచ్చేసాడు, ఎల్ అనేది ఎంత తీసుకోవాలి, ఇప్పుడు 4 తీసుకోండి సరిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ప్రాబ్లం ఇచ్చాడు 0 to 4. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్. ఐలెట్ ఫార్ములా అమ్మా, యువి ఫార్ములా. ఒకసారి యువి ఫార్ములా ఎలా చేయాలి. నెక్స్ట్ ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేయాలి. ఇక్కడ నేను చెప్తున్నాను చాలాసార్లు ఇప్పటికీ. ఐలెట్, ఐ అంటే ఇన్వర్స్ అని, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందుంది, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వెనుకుంది. ఐలెట్ ఫార్ములా ఒకసారి రాసుకోండి. ఇంటిగ్రల్ రాకపోతే నేర్చుకోండి మా ఫార్ములా. ఒక 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, సింపుల్గా వచ్చేస్తాయి. యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఐలెట్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాను. యూ అంటే ఎక్స్ అని, ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 ఇంటర్వల్స్ ఇచ్చాడు. సైన్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే మా మీరు తెలుసుకోండి ఎక్స్ అని ఇంటూ డిఎక్స్. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఐలెట్ ఫార్ములా ఇక్కడ చేస్తున్నాను. ఎక్స్ సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4, ఎక్స్ని చేస్తే 1. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి. 0 to 4 మా మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4. అది ఎక్స్ని చేస్తే 1 కాబట్టి మీరు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ డిఎక్స్. చూడండి, నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి. చూడండి, మార్షల్ వేలు బయట రాసుకోండి మా మైనస్ 4 బై ఎన్ పై ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 4 లిమిట్స్ 0 to 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 బై ఎన్ పై లిమిట్స్ 0 to 4 కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 4 బై ఎన్ పై అప్పర్ లిమిట్ 4 కాస్ ఎన్ పై 4 బై 4 మైనస్ లోయర్ లిమిట్ 0 ప్లస్ 4 బై ఎన్ పై కాస్ చేస్తే సైన్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4. అది లిమిట్స్ 0 to 4. చూడండి మా 4 క్యాన్సిల్ మైనస్ 4 బై ఎన్ పై 4 కాస్ ఎన్ పై తెలియదు పెడితే ఏమవుద్దిమా 4 4 జర్ 16 ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ సైన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎన్ పై 4 బై 4 మైనస్ సైన్ ఆఫ్ 0
మైనస్ 4 పై ఎన్ పై 4 కాస్ ఎన్ పై ప్లస్ 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ 4 క్యాన్సిల్ సైన్ ఎన్ పై సైన్ 0 అని తెలుసుకోండి. మైనస్ 16 బై ఎన్ పై కాస్ ఎన్ పై ప్లస్ 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సైన్లో సైన్ థీటాల్లో పై కానీ 2π కానీ 3π 4π ఇన్ఫినిటీ పై కూడా అమ్మా మీరు జీరోలు అయితే తీసుకోవచ్చు. π 0 సైన్ 2π 0 సైన్ 3π 0. అదే కాసుల్లో మా π 2π 3π 4π. ఈ టెక్నిక్ తెలియకపోతే మీరు ఇది ఏం చేయలేరు. కాస్ పై -1 కాస్ 2π +1 కాస్ 3π -1 కాస్ 4π +1 సైన్ ఎన్ పై అంటే పైలో ఉంది కాబట్టి జీరో రాసేయండి సరిపోద్ది. -16 బై ఎన్ పై కాస్ ఎన్ పై అది కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో ఉంది కాబట్టి. ఓకేనా, మీరు అలా రాస్తే సరిపోతుంది. కాస్ ఎన్ పై ఎంత -16 బై ఒక స్టెప్ రాసుకోండి చాలు -1 హోల్ పవర్ ఎన్ అంతే ఆన్సర్. ఏంది ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. n is equal to 0 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ n is equal to 1 2 3 సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది n ప్లస్లో మీరు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఇదే వస్తుంది వాల్యూ. 1 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ వస్తుంది వాల్యూ. 2 సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ వస్తుంది వాల్యూ. అట్లా మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్గా వస్తుంది. ఓకేనా, మీరు వీటి దాకా రాసి వదిలేస్తే సరిపోద్ది. అదేవిధంగా ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేయాలి అంటే ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి ఫార్ములా? fc ఆఫ్ f of x is equal to integral 0 to L f of x into cos n by x by L into dx. ప్రాబ్లం ఇచ్చాడు ఏమని f of x is equal to x ఇచ్చాడు 0 less than x less than 4 అని ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వలేదు. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నాడు. అంతేనా ఇచ్చింది ప్రాబ్లము. లిమిట్స్ ఇచ్చాడు 0 to 4 అని అంటే 0 to L తీసుకోండి 0 to 4 f of x x ఇచ్చాడు కాస్ ఆఫ్ n పై x బై L అంటే 4 అయితే తీసుకోండి మా. ఇది కూడా హైలైట్ ఫార్ములా లెక్క ఉంది. హైలైట్ ఫార్ములా చేసే విధానం తెలియకపోతే మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఈ ఫార్ములా రాకపోతే మీరు ఫోరియర్ సిరీస్ కూడా చేయలేరు. ముందుకు వస్తాయి ఎంఎస్సిలో. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు హోల్ డిఎక్స్ అది ఫార్ములా. చూడండి యు అంటే ఎంత ఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్. చూడండి మా
ఎక్స్ కాస్ చేస్తే అది సైన్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4 లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to 4 ఇంటిగ్రల్ 0 to 4 కాస్ చేస్తే సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4 ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 into dx అంటే 4 బై ఎన్ పై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి 4 సైన్ ఎన్ పై 4 బై 4 మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 4 బై ఎన్ పై ఇంటిగ్రల్ 0 to 4 సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ చూడండి 4 క్యాన్సిల్ పోతే 4 బై ఎన్ పై 4 ఆఫ్ సైన్ ఎన్ పై మైనస్ 4 బై ఎన్ పై సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 4 బై ఎన్ పై బై 4 లిమిట్స్ 0 to 4 సైన్ ఎన్ పై చెప్పాను ఆల్రెడీ ఇంత ముందుగా సైన్ ఎన్ పైలు వస్తే 0 రాసుకోని చెప్పాను మైనస్ తెలుగు చెప్తే ఏమవుద్దిమా 4 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 లిమిట్స్ 0 to 4 చూడండి 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ ప్లేస్లో 4 బై 4 లోయర్ లిమిట్ కాస్ ఆఫ్ ఎన్ పై 0 బై 4 ఏమవుద్ది 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ 4 క్యాన్సిల్ పోతే కాస్ ఎన్ పై కాస్ 0 వాల్యూ 1 చూడండి 16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కాస్ ఎన్ పై చెప్పాను -1 హోల్ పవర్ ఎన్ అని -1 వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకోండి మా ఎన్ ప్లేస్లో 1 తీసుకుంటే -32 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ వస్తుంది మా 0 తీసుకుంటే -16 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ 2 తీసుకుంటే 0 బై 16 ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అంటే ఈవెన్ ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు రకరకాలుగా వాల్యూస్ వస్తాయి మీరు ఇందాక రాస్తే సరిపోద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని మీరు రాయొచ్చు కానీ అవసరం లేదు మీరు ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లం ఇస్తే చేస్తున్నారు మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా మీరు ఇంకా మన ఛానల్ని ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా 10 మార్క్స్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఐడెంటిటీ అని ఇంకా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ చాప్టర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా థ్యాంక్ యూ